దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన కోపం వచ్చినప్పుడు ఎందుకు మనం అరుస్తుంటాం అనే అంశాన్ని మనం ధ్యానిద్దాం. చాలాసార్లు మన జీవితంలో మనం సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. బయటికి కనిపించే సమస్యల్ని మనం చూస్తుంటాం, కానీ వాటికి కారణాలను మనము మర్చిపోతూ ఉంటాం. ఒక చెట్టుకి పూత రాలిపోతుందంటే ఆ సమస్య చాలాసార్లు రాలే పూతలో లేదు, చెట్టులో లేదు, కానీ దాని వేరులో ఉంటుంది. అదేవిధంగా మన జీవితంలో మనకు మనంగా కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటాం. సమస్యల్ని బయటికి మనం చూస్తుంటామే, కానీ వాటి కారణాలు మనం అర్థం చేసుకోలేకపోతాం. ఈరోజు మన జీవితంలో కొన్ని సంబంధాలు తెగిపోవటానికి, కొంతమంది మనుషులు దూరం అవ్వటానికి, ఇంకా మరికొన్నిసార్లు మనం ఉద్యోగం కోల్పోవటానికి, జీవితానికి చాలా ఇబ్బందులు మనం ఎదుర్కోవటానికి ఒక కారణం ఏమిటంటే మనిషికి వస్తున్న కోపం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21-22 వచనాల్లో మనం చూస్తున్నాం. 10 ఆజ్ఞలో పాత నిబంధనలో శ్రేష్టమైన ఒక ఆజ్ఞ ఏమిటంటే మీరు హత్య చేయకూడదు. అయితే అది నూతన నిబంధనలో వచ్చినప్పుడు 5వ అధ్యాయం 21-22 వచనాల్లో మనం చూస్తే అక్కడ ఇది చేయకూడదు అని మనకు వాక్యం బోధిస్తుంది. కానీ యేసుప్రభు ఒక చక్కటి సందేశాన్ని ఇస్తున్నారు. అదేమిటంటే చాలా సమస్యలకు మన జీవితంలో కారణం ఏమిటంటే కోపం. ఒక మనిషి హత్య చేయటానికి, అసూయ చెందటానికి, పగ పెంచుకోవటానికి కారణమే కోపమని బైబిల్ బోధిస్తూ ఉంది. బయటికి పగ, ద్వేషం, అసూయ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి, కానీ దాని వేరు ఏమిటి అని మనం చూస్తే అది కోపం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అందుకనే ఈ కోపం చాలాసార్లు మన జీవితాన్ని నాశనం చేస్తుంది, చాలాసార్లు సంబంధాలు తెగిపోవటానికి కారణమవుతుంది. కనుక ఈరోజు కోపం వచ్చినప్పుడు మనుషులు ఎందుకు అరుస్తారు అనేదాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే మనం మృదువుగా వాళ్ళతో మాట్లాడతాం. అదే మనం కోపం వచ్చినప్పుడు వాళ్ళని అరుస్తూ ఉంటాం. ఒకరోజు ఒక గురువు తన శిష్యుల్ని అడుగుతూ ఉన్నాడంట, ఎందుకు కోపం వచ్చినప్పుడు మనుషులు ఒకరినొకరు పక్క పక్కనున్నా కూడా అరుస్తూ మాట్లాడతారు ఎందుకు అని శిష్యుల్ని అడిగాడంట. అప్పుడు ఒక్కొక్క శిష్యుడు వాళ్ళకి తోచిన సమాధానాన్ని వాళ్ళు ఇస్తూ ఉన్నారు, కానీ ఆ సమాధానాల్లో ఏ సమాధానం కూడా సరి అయినది కాదు. అప్పుడు గురువుగారు ఒక చక్కటి పరిష్కారాన్ని, ఆ సమస్యకి కారణాన్ని ఆయన వాళ్ళకి బోధించాడంట. అదేమిటంటే ఎప్పుడైతే ఒక మనిషికి కోపం వస్తుందో, కోపం వచ్చినప్పుడు ఆ కోపం వచ్చిన వ్యక్తి దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా, పక్కనే ఉన్నా కూడా వారి మధ్యలో దూరం ఏర్పడుతుంది. వారి మనసు ఇంకొకరిని అర్థం చేసుకోవటానికి మూసివేయబడుతుంది. వాళ్ళు ఏది చెప్పినా మనం వినకుండా మన చెవులు మూసివేయబడతాయి. కాబట్టి వాళ్ళు అరుస్తూ ఉంటారు అని ఆ గురువుగారు చెప్పారంట. ఇది నిజంగా సత్యం అండి. మెల్లిగా మాట్లాడితే వినిపిస్తుంది, కానీ కోపం వచ్చినప్పుడు వెంటనే మనం గట్టిగా అరుస్తూ ఉంటాం. కారణం ఏమిటంటే వారికి మనకి మధ్య చాలా దూరం ఏర్పడుతుంది. అప్పటి వరకు ప్రేమతో, ఒక మంచి అర్థం చేసుకునే తత్వంతో ఉన్న ఏ సంబంధమైనా సరే కోపం వచ్చిన వెంటనే వారి మధ్యలో మనుషులకు ఎవరూ అర్థం కాని చాలా దూరం వారి మధ్యలో ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళు గట్టిగా మాట్లాడితేనే తప్ప అది వారి వరకు చేరదు అనే ఒక మానసికమైన ఆలోచనతో వాళ్ళు గట్టిగా అరుస్తారని ఆ గురువుగారు శిష్యులకు చెప్పారంట. ఎంత వాస్తవమైన విషయం అండి. అరిచి వాళ్ళపైన వాళ్ళ కోపాన్నంతా వ్యక్తం చేసుకున్నప్పుడు తర్వాతే ఆ మనుషులు మళ్ళీ కామ్ అయిపోయి అప్పుడు మెల్లిగా మాట్లాడడం మనం చూస్తుంటాం. కానీ ఒక వ్యక్తుల మధ్యలో ప్రేమ ఉన్నట్లయితే మనము వారితో మృదువుగా మాట్లాడతాం. కొన్నిసార్లు ఎవరికి వినబడని విధంగా కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. అది ఎవరికీ వినబడకపోయినా మనం ప్రేమించే వారికి అది అర్థమవుతుంది.
ఇంకా కొన్నిసార్లు మాట కూడా అవసరం లేకుండా ఒక కనుసైగా కనుచూపుతో చూసినంత మాత్రాననే మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది వారికి అర్థమవుతుంది. కారణం ఏమిటంటే అది వారి మధ్యలో ఉన్న ప్రేమ. రెండోది, వారు చాలా సన్నిహితంగా ఒకరికొకరున్నారు. కాబట్టి ఆ సన్నిహితం వలన ఒక మనిషి కనుసైగ చేసినంత మాత్రాన, ఒక కను చూపు చూసినంత మాత్రాన ఒకరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది వాళ్ళు చెప్పగలుగుతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారో విన్నవాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు. అది సన్నిహితత్వం వలన వస్తున్నది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కోపం వచ్చినప్పుడు మనుషుల మధ్య ఆ దూరం పెంచుతుంది. కనుక మనుషులు కటువుగా దురుసుగా మాట్లాడతారు. కాబట్టి మీ కోపం వచ్చినప్పుడు మీరు ఎక్కువ అరుస్తూ మాట్లాడి ఆ దూరాన్ని ఇంకా దూరంగా మార్చకుండా మృదువుగా మాట్లాడినప్పుడు ప్రతి ఒక్క సంబంధం సరిచేయబడుతుంది. అందుకే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ మాట ఏమిటంటే, మృదువుగా మీరు మాట్లాడితే కోపం చల్లారుతుంది, కటువుగా మాట్లాడడం వలన ఆగ్రహము హెచ్చవుతుంది అని సామెతల గ్రంథంలో చక్కటి రహస్యాన్ని మనకు బైబిల్ బోధిస్తుంది. కటువుగా మనం మాట్లాడడం వల్ల ఇంకా కోపం పెరుగుతుంది. కానీ మృదువుగా మనం మాట్లాడడం వల్ల ఆ మంట పైన మనం నీళ్లు పోసిన వాళ్ళం అవుతాం. ఆ కోపము తగ్గిపోతుంది. కాబట్టి మనం మృదువుగా మాట్లాడాలని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీ రాసిన లేఖలో మనం చూస్తున్నాము 4వ అధ్యాయంలో 26, 27 వచనాలు మనం పరిశీలన చేస్తే వాక్యం పలుకుతుంది, కోపం రాని వ్యక్తులు ఎవరుండరండి. ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో కోపం వస్తూ ఉంటుంది. యేసుప్రభుకు కూడా కోపం వచ్చింది. యెరూషలేము దేవాలయాన్ని వాళ్ళ ఒక వ్యాపార స్థలముగా మార్చినప్పుడు, రూకలు మారుస్తూ ఉన్నప్పుడు, గువ్వల్ని అమ్ముతూ ఉన్నప్పుడు, దేవాలయం అని కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా ఇష్టానుసారంగా దాన్ని మార్చినప్పుడు, అప్పుడు యేసుప్రభుకు కోపం వచ్చిందండి. ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. కానీ వాక్యం ఏం పలుకుతుందంటే, ఎఫెసీ 4, 26, 27లో మనం చూసినట్లయితే, కోపపడుడి కానీ మీరు పాపం చేయకుడి అని వాక్యం సెలవిస్తోంది. కోపపడొచ్చు కానీ ఆ కోపము మిమ్మల్ని పాపంలోకి నడిపించకూడదు అని వాక్యం సెలవిస్తుంది. అపవాదికి మీరు అసలే చోటియకూడదు అని. కయీనుకు హేబేలు మీద కోపం వచ్చింది. ఆ కోపము ద్వేషంగా, ఆ ద్వేషం పగగా మారి తన సొంత తమ్ముణ్ణే చంపేంత వరకుగా ఆ కోపం కయీనును నడిపించింది. అందుకే దేవుడు కయీన్ను అడుగుతున్నాడు, ఎందుకు నువ్వు కోపంతో ముఖం ముడుచుకున్నావు? ఎందుకంటే ఆ కోపము తన ముఖం పైన కనిపిస్తుంది. ఆ ముఖంలోని ఆ ముఖాన్ని చూసినప్పుడు దేవుడు కయీన్ను అడుగుతున్నాడు, కయీను, నువ్వెందుకు కోపం చేత నీ ముఖాన్ని నువ్వు ముడుచుకున్నావు అని. ఆ కోపము వలన తన సొంత తమ్ముణ్ణే చంపటానికి ఆ కోపము కయీన్ను నడిపించింది. ఈరోజు చాలామందికి కోపం వచ్చినప్పుడు వస్తువులను ఇసిరి కొట్టేస్తారు, ఉద్యోగాలు మానేసి బయటకు వచ్చేస్తుంటారు. ఆ కోపంలో, ఆవేశంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు సరి అయినది కావని ఆ సమయం గడిచిపోయిన తర్వాత దాని వల్ల అర్థం చేసుకొని పశ్చాత్తాపడుతుంటారు. కానీ అప్పుడు దానివల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏమీ లేదు. వాళ్ళు ఏం కోల్పోయారో వాళ్ళు అర్థం చేసుకునే లోపే అన్నీ వాళ్ళ చేతిలోంచి వెళ్ళిపోతుంటాయి. ఇంకా కొంతమందికి ఇంట్లో గొడవబడి కోపం వచ్చి వాళ్ళు బయటికి వెళ్తే బైక్ కానీ, కార్ కానీ, వాహనాలు కానీ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వారి మనసులో ఉన్న ఆ కోపము వాళ్ళు డ్రైవింగ్లో చూపిస్తుంటారు. ఇంకా కొంతమంది భర్త తిట్టినప్పుడు ఆ కోపాన్ని పిల్లల మీద చూపిస్తూ ఉంటారు. తన పై అధికారి వాళ్ళని తిట్టినప్పుడు భర్తలు ఇంటికెళ్ళి ఆ కోపాన్ని భార్య మీద, పిల్లల మీద చూపిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది వారి కింద పనిచేసే వాళ్ళ మీద ఆ కోపాన్ని చూపిస్తూ ఉంటారు. వాక్యం సెలవిస్తుంది, మీరు కోపపడవచ్చు, కోపమే రాదని ఎక్కడ బైబిల్ చెప్పట్లేదండి. కానీ కోపం వచ్చినా ఆ కోపం మిమ్మల్ని పాపంలోకి నడిపించకూడదు అని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు అపవాది మీ జీవితంలోకి వచ్చి మీ జీవితంలో వాడు తిష్ట వేసి మీరు ఏం చేయకూడదో ఆ పనులన్నీ కూడా మీ ద్వారా చేయిస్తాడు. కనుక ఎప్పుడు కోపం వచ్చినా అది దేవుడికి అర్పించి దేవుడు మనని నడిపించాలని మనం దేవుడి సహాయం కోసము, ఆ పరిశుద్ధాత్మ కృప కోసం మనం ప్రార్థించాలి. ఎంతో కష్టపడి ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో 10 ఆజ్ఞలు మోషే తీసుకొని వచ్చాడు.
కానీ కిందకొచ్చినప్పుడు ఆ ప్రజలందరూ ఇష్టానుసారంగా జీవిస్తున్న ఆ జీవితం చూసి ఆయనకి కోపం వచ్చి ఆ 2 రాతి పలకలను దేవుడే స్వయంగా తన చేతితో రాసిన ఆ వేలుతో రాసిన రాతి పలకలను విసిరి కొట్టినట్లుగా మనం చూస్తున్నాం. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎన్నో రోజులు సమకూర్చింది, ఎన్నో రోజులు కష్టపడి నిర్మించుకున్న సంబంధం, కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం ఏదైనా కావచ్చు, వాటన్నిటినీ కోపం వచ్చినప్పుడు ఒకే ఒక్క మాట ద్వారా మనం వాటన్నిటినీ కోల్పోతున్నాం. కనుక ఓర్పుతో సహనంతో ఉండటము పరిశుద్ధాత్మదేవుడు మనకు నేర్పిస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు కోపం మీకున్నట్లయితే అన్నిటినీ సమర్పిస్తూ మీరు ప్రార్థన చేయండి. కోపం మనిషికి మధ్య దూరాన్ని పెంచుతుంది. మీరు మృదువుగా మాట్లాడినప్పుడు దూరంగా ఉన్న వ్యక్తి అయినా మీకు సన్నిహితంగా ఉన్నట్లుగా ఆ భావన మీకు కలుగుతుంది. కనుక అన్ని సంబంధాలు సరిచేయబడాలంటే కోపం అనే స్వభావం నుంచి మనం బయటికి రావాలి. వాక్యం పలుకుతుంది సామెతలు 21:9 సనిగేడి భార్యతో ఉండట కంటే ఇంటి పైన ఒక చెత్త సామానులాగా ఉండటం మేలని. ఎందుకంటే సనుగుతూ గొనుగుతూ కోపంతో ఆ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటే అటువంటి వ్యక్తులతో ఎవరు కూడా ఉండటానికి ఇష్టపడరు. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరు కూడా అటువంటి ఒక వ్యక్తులతో ఉండడానికి ఇష్టపడరు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, కనుక ఈ స్వభావాన్ని మన నుండి పూర్తిగా తీసివేయమని పరిశుద్ధాత్మ సహాయం కోరుతూ మనం ఈరోజు ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవుడు మనని తాకి ఈ బలహీనత నుంచి ఈరోజు మనల్ని విడిపించబోతున్నాడు. స్తోత్రం నాయన, మహాగణుడవు, పరిశుద్ధుడవు, సమస్తము చేయగలిగిన దేవుడవు ప్రభా. ఈరోజు ఈ ఉదయకాలం టీవీ వీక్షిస్తున్న ఈ బిడ్డల జీవితంలో కోపం అధికంగా ఉండి ఆ కోపము ద్వారా అనేకమైన అనర్థాలు వాళ్ళు ఎదుర్కొంటున్నట్లయితే వాటన్నిటి నుంచి ఈరోజు మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఓర్పుతో సహనముతో ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ జీవితాన్ని ముందుకు నడిపించడానికి ప్రభా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, మృదువుగా మాట్లాడడానికి నాయన మీరే శక్తిని అనుగ్రహించమని వీరి కుటుంబాలన్నిటిని కూడా మీకు సమర్పిస్తున్నాం. వీరు తలపెట్టిన ప్రతి ఒక్క పనిలో మీరు జయం దయచేయండి ప్రభా. అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆరోగ్యం దయచేయండి. అప్పు సమస్యలో ఉన్న వారిని మీరు విడిపించండి నాయన. ఉద్యోగం లేని వారికి మీరు ఉద్యోగాలు అనుగ్రహించండి. ఈరోజు దేనికోసం వాళ్ళు ప్రార్థిస్తున్నారో అది మీకు మాత్రమే తెలుసు ప్రభా. వారి హృదయంలోని ప్రతి ఒక్క ప్రార్థనకు నాయన మీరు జవాబు దయచేసి వీరందరి కుటుంబాలని హేరాళంగా ఈ ఉదయకాలము మీ ఆశీస్సులతో నింపమని ప్రభా, శుభములు దయచేయమని యేసు అతి శ్రేష్ఠ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సామెతలు 15:1 ప్రకారం మృదువుగా మాట్లాడటం వలన గొడవలు చల్లారిపోతాయి, కటువుగా మాట్లాడటం వలన ఆగ్రహం పెరుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది. కనుక మృదువుగా మాట్లాడుతూ దేవుని సాక్షులుగా మనం జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని ఈ వచనం ప్రకారం దీవించి నడిపించునుగాక. రేపు మళ్ళీ ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. నూతనమైన ఆశీర్వాదాలతో, నూతనమైన వాగ్దానాలతో దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.